2కు పైగా జిల్లాలు, 20కి పైగా ఊర్లు, అలాగే ఎన్నో టోల్స్, మరెన్నో స్పీడ్ బ్రేకర్స్, ఎన్నో గంటల ప్రయాణం, మరెంతో శ్రమ. అసలు ఎక్కడికి, ఎందుకు, ఎలా వెళ్ళాము? సూర్యుడు సైతం అలసిపోయి సొలసిపోయి ఇంటిదో పట్టాడు. అయినా మేము మా ప్రయాణం ఆపలేదు, కొనసాగిస్తూనే ఉన్నాము. వెళ్ళాము, ఆఖరికి మా గమ్యాన్ని చేరుకున్నాము. ఎక్కడికి వెళ్ళాము, ఎందుకోసం వెళ్ళాము, ఎలా వెళ్ళాము, మొత్తం మీకోసం నేను చూపించేస్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా కొత్తగా వాళ్ళైతే కనుక వెంటనే పక్కన సబ్స్క్రైబ్ అని రాస్తుంది కదా, ఆ బటన్ని ఒక తన్ను తన్నేసేయండి. అలాగే ఈ పక్కన లైక్ అని ఉంది కదా, ఆ బటన్ కూడా ఇంకొక తన్ను తన్నేసేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఫుల్ వీడియో చూసేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎంటర్టైన్ వేணுమా, ఎంటర్టైన్ ఇరుక్కు, ఫన్ వేணுమా, ఫన్ ఇరుక్కు, ఎమోషన్ వేணுమా, ఎమోషను ఇరుక్కు, సర్ప్రైజ్ వేணுమా, సర్ప్రైజు ఇరుక్కు, என்ன వేணுమా అన్నయం ఇరుక్కు. నేను మధ్య మధ్యలో మీకు చిన్న చిన్న క్లూస్ ఇస్తూ ఉంటానండి. ఆ క్లూస్ని బట్టి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఒక గెస్ కొట్టేయండి. లోపు కింద కమెంట్ అని ఉంది కదా, ఆ కమెంట్ బాక్స్లో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక చిన్న గెస్ కొట్టేసేసి కమెంట్ చేయండి. మీరు కూడా కనిపెట్టండి. ఒక హార్డ్లీ 4 to 4.5 hours జర్నీ చేసామండి. కొంచెం స్టార్టింగ్ తెలియదు కాబట్టి అలా చూసుకుంటూ నిదానంగా అడిగి వెళ్తున్నాం కాబట్టి మధ్యలో బ్రేక్లు వేసాం కాబట్టి ఒక 2-3 బ్రేకులు టీకి టిఫిన్లకు అన్నట్లు హార్డ్లీ 4 to 4.5 hours పట్టింది. తెలిసిన వాళ్ళు అయితే కనుక, ఆల్రెడీ రూట్ ఐడియా ఉన్న వాళ్ళు అయితే కనుక హార్డ్లీ 3 to 3.5 hours వెళ్ళిపోవచ్చండి. మాకు వెళ్ళేటప్పుడు మాత్రం 4 to 4.5 hours పట్టింది. అలాగే వచ్చేసేటప్పుడు మాత్రం తెలిసిపోయింది కాబట్టి హార్డ్లీ 3.5 hours వచ్చేసామన్నమాట రిటర్ను. సో వెళ్ళేటప్పుడు నిదానంగా చూసుకొని వెళ్ళాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి బ్రేక్లు వేసుకొని నిదానంగా 4.5 hours వెళ్ళామన్నమాట. అది కూడా బైక్ మీద కాబట్టి సో మధ్య మధ్యలో ఒక 2-3 బ్రేక్స్ వేసుకొని వెళ్ళామన్నమాట. ప్రయాణంలో మళ్ళీ ఎక్కువగా తినేస్తే గడబడైపోద్దని లైట్గా అలాగా టిఫిన్స్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు అర్థం కాలేదా? సరే చూడండి, ఇదిగో ఇంకొక క్లూ ఇచ్చేసాను. అర్థమైందా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి? ఇంకా అర్థం కాలేదా? అయ్యో, ఒకసారి క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటే. మనం ద్వారకా తిరుమల, అదేనండి చిన్న తిరుపతి అంటారు కదా, అక్కడికి వెళ్తున్నాను అనమాట. నేను అసలు చిన్న తిరుపతి అనేది ఇంతవరకు చూడలేదండి, ఒకసారి కూడా విజిట్ చేయలేదు. సో మాకు దగ్గరలోనే ఉంది, వెళ్ళలేదు అని అనేసరికి సరే ఒకసారి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. మీకు కూడా మన సబ్స్క్రైబర్స్కి, కొత్త వాళ్ళకి కూడా రూట్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత ఈజీగా వెళ్ళాలి అనేది చూపించినట్టుండిద్దని చెప్పి నేను చూపిస్తున్నానండి. మా జర్నీ తెనాల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మేము విజయవాడ రీచ్ అయిపోయి విజయవాడ నుంచి NH16 మీద డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ కొట్టేసేస్తే అట్లా ద్వారకా తిరుమల అని లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపించిద్దండి. అక్కడ నుంచి 15 kilometers లోపలికి వస్తే మనం ద్వారకా తిరుమల రీచ్ అయిపోతాము. ఇక్కడ రూట్ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, చాలా క్లియర్ కట్గా ఉండిద్ది. డైరెక్ట్ NH16 మీద డైరెక్ట్ అలా వచ్చేయడమే. మీరు నియర్ బై తెనాలి, గుంటూరు, విజయవాడ ఎక్కడున్నా కానీ ఈ రూట్ మ్యాప్ ఫాలో అయిపోయి చక్కగా క్లియర్గా ఎంజాయ్ చేస్తా ఈజీగా ద్వారకా తిరుమల అనేది రీచ్ అయిపోవచ్చండి. మేమైతే ఇదిగో చూడండి, ఇలా డెస్టినీ ద్వారకా తిరుమలలోకి వచ్చేసామన్నమాట. చక్కగా రావటం ఎంట్రన్స్లో గరుక్మంతుల వారు అలా దర్శనం ఇచ్చేశారు. వెంటనే స్వామికి ఒక హాయ్ చెప్పేసేసి కొండపైకి వెళ్ళిపోయాం అనమాట. మనం ఎక్కడికి వచ్చినా ముందు ఆత్మారాముని శాంతపరచాలి కదా, సో అందుకని వెంటనే అలా దేవస్థానం వారి భోజనశాలకు వచ్చామన్నమాట. మంచిగా వాళ్ళు పెట్టిన భోజనాన్ని అలా కానిచ్చేసేసి ఆత్మారాముని అలా శాంతిపరిచేసాం అనమాట. సో దాంతోనే నైట్ అయిపోయిందండి. మేము జర్నీ ఆఫ్టర్నూన్ హార్డ్లీ 4:30కి అలా స్టార్ట్ చేసామన్నమాట. 4:30కి స్టార్ట్ చేయగానే మేము వెళ్ళేసరికి అన్నీ చూసుకొని నిదానంగా వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో అందుకని భోజనం చేసేసి వెంటనే రూమ్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట దర్శనానికి. చూడండి, ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయి రూమ్ దగ్గర నుంచి మంచిగా ఒక కాఫీతో స్టార్ట్ చేసేసి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ సైడ్ ఇవన్నీ స్టాల్స్ అనమాట అండి, పూల స్టాల్స్, అలాగే మనకి డివోషనల్ వస్తువులు దొరికే షాప్స్, బొమ్మలు, ఇక ఇవన్నీ ఉండే షాప్స్ ఉన్నాయన్నమాట. నడుచుకుంటూ ఒక 5 to 10 minutesలో మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్లోనే మెనీ ఆఫ్ అవైలబుల్ రూమ్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. 500 నుంచి 1000 దాకా ఉన్నాయి అనమాట. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మెనీ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, ఆల్వేస్ అవైలబుల్. అలాగే కొండ మీద కూడా రూమ్స్ ఉన్నాయండి. కొండ మీద రూమ్స్ వచ్చరికి 700 ఛార్జ్ చేశారు. 700 ఇస్తే పర్ డేకి రూమ్స్ అనమాట. అలాగే మేము ఇప్పుడు చూడండి టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇచ్చేసాం అనమాట. ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ ఒక పెద్ద మండపం లాగా ఉంది, ఒక పెళ్లి జరుగుతుంది. ఇక్కడ మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా మొక్కులు ఏమైనా ఉంటే అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటారు. సో అక్కడ పెళ్లి జరుగుతుంది, శుభప్రదం.
మేము కూడా మా దర్శనాన్ని స్టార్ట్ అయిపోయాం అనమాట. కొన్ని స్టెప్స్ ఉన్నాయి అనమాట, ఎక్కువ ఏం లేవండి, హార్డ్లీ ఒక 50 to 60 స్టెప్స్ ఉంటాయి ఏమంతే. ఇంకా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది ఒక ముఖద్వారం అనమాట. ఇంకా స్టెప్స్ ఎక్కేసేసి నిదానంగా మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి తూర్పు ద్వారం అని దక్షిణ ద్వారం అని ఇట్లా 2 ద్వారాలు ఉన్నాయండి. సో మేము ఎంట్రన్స్ ఏమో ఇటు ఇచ్చేసాం అనమాట. మహా పాపికొండలు అవి ఇవి ఎక్కిన వాళ్ళకి ఈ మెట్లు ఒక లెక్క కాదు కదా, చక్కగా చకచక ఒక 10 నిమిషాలు అలా ఎక్కిసేసేసి మెట్లు దర్శనానికి వచ్చామన్నమాట. ఇది చూడండి, దర్శనానికి ఇలా లోపలికి వచ్చేసేయాలన్నమాట. లోపలికి వచ్చేసేస్తే ఇక్కడ వచ్చేసరికి కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అనమాట. మనం ఇలాంటి చోట్లకి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అవి తీసుకోకపోయినా డైరెక్ట్ హుండీలో మనం వేసుకునే డబ్బులు వేసేసేస్తే మంచిది అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే కనీసం దేవుడి దగ్గర కొబ్బరికాయ కూడా తాకనివ్వరు కాబట్టి, మీకేమన్నా మొక్కులు ఉన్నాయి మేము కొట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు కానిచ్చేసేసుకోండి. లేదు అంటే కనుక అలా అనవసరం, ఏదో బయట కొట్టేసి అలాగే బయట మనం ఒక చెప్ప తీసుకొచ్చినట్టు ఉండిద్ది అనమాట. అదేదో మీరు ఎంత అనుకుంటే అంత చక్కగా హుండీలోనే వేసేస్తే అదొక రకంగా ఉపయోగం ఉండిద్దని నా ఒపీనియన్ అనమాట. సో అక్కడ కొబ్బరికాయలు అలా కొట్టుకునే స్థలం అనమాట అది. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇది సెల్ పాయింట్ అండి. మనం ఏమైనా సెల్స్ కెమెరాస్ తెచ్చుకుంటే కనుక సెల్ పాయింట్లో పెట్టేసేయాలి, నాట్ అలౌడ్ అనమాట. ఇదిగో మంచిగా వాటర్ ప్లాంట్ కూడా ఉంది మనకి. ఇంక ఇదేనండి క్యూ లైను. ఆ క్యూ లైన్లోకి వెళ్ళిపోయి దేవుణ్ణి దర్శించేసుకోవాలి. మేము సాటర్డే వెళ్ళామండి. సాటర్డే కదా మంచిగా క్రౌడ్ ఉండిద్దేమో, బాగా ఇబ్బంది పడతామేమో అనుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. 6 కల్లా స్టార్ట్ అయిపోయి క్యూ లైన్లోకి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాము. మాకు పెద్ద ఇబ్బంది ఏం అవ్వలేదండి, హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. మంచిగా దర్శనం కంప్లీట్ చేసేసుకొని చక్కగా బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఇదిగో ఇలా చక్కెర పొంగల్ కాదు, హాట్ పొంగల్ ఇచ్చారనమాట. మిరియాలు వేసి పచ్చిపప్పు వేసి ఆ హాట్ పొంగల్ తినేసేసాము. ఇదిగో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి, మెయిన్ వెంకటేశ్వర ఉన్న టెంపుల్ అనమాట అది. సో అదొక ముఖద్వారము, ఇటు సైడ్ ఇంకొక ముఖద్వారం ఉందండి. ఇది వచ్చేసరికేమో చిన్న కళ్యాణ మండపం లాగా ఉంది, జస్ట్ ఏదైనా కార్యక్రమాల్లో గట్రా జరిగితే అక్కడ జరిపిస్తారు కావాలా. ఇదిగో ఇందాక ఒకటి చూపించాను కదా మీకు, ఇది ఇంకొక ముఖద్వారం అండి, తూర్పు గోపురం. ఇది ఇందాక చూపించింది నేను దక్షిణ గోపురం. ఇటు సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇటు సైడ్ నుంచి అంటే కొండ మీద నుంచి ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉందండి. మేము ఇందాక కొండ కింద నుంచి ఎంట్రీ ఇచ్చామన్నమాట. సో కొంతమంది ఇలా మొక్కులు ఉన్న వాళ్ళు కూడా ఇలా మొక్కులు తీర్చుకుంటున్నారండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళి. కానీ ఒకటేంటంటే ఈ దేవుడు మంచి మహిమ గలవారు అని విన్నానండి నేను. మనం ఏమన్నా మనస్ఫూర్తిగా కనుక కోరుకొని మొక్కులు ఏమన్నా ఉన్నా కానీ తీర్చుకోవచ్చు, మనస్ఫూర్తిగా మనం ఏమన్నా కోరుకున్నా కానీ అది నెరవేరుతుంది అని అంటారు. ఒకసారి మీరు కూడా ఫ్రీ టైం ఉంటే కనుక మంచిగా దర్శించుకోండి, మంచి విజిటింగ్ ప్లేస్. మంచిగా దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకుందాం అని చెప్పి పులిహార లడ్డూలు తీసేసుకున్నాం అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా పులిహార అనేది వదలం కదా, సో కాబట్టి కంపల్సరీ అది ఉండాల్సిందే. ఒక 2 లడ్డూలు తీసేసుకొని శాస్త్రానికి మంచిగా పులిహార పొట్లాలు కూడా తీసేసుకున్నాం అనమాట. పులిహార వేడిగా చేతులు కాలిపోతున్నాయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7-7:30కే కదా మా దర్శనం కంప్లీట్ అయిపోయి మేము బయటకు వచ్చింది. సో అందుకని ఫ్రెష్ పులిహార ఇచ్చేసారు. అది కానిచ్చేసేసుకొని బయటకు వచ్చాక ఎన్ని తిన్నా మళ్ళీ మా గడ్డి మీద తినాల్సిందే కదా, అలాగే లైట్గా టిఫిన్ తినేసేసి ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయింది కదా, కొండ పైకి వెళ్తున్నామండి. ఇదంతా కొండ కింద దర్శనం చేసేసుకొని మంచిగా కొండపైకి వెళ్తున్నాం అనమాట. ఒక చూడండి క్యూ, కొండపైకి వెళ్ళేటప్పటికి 9:30 స్టార్ట్ అయిందండి. 9:30కే చూసారా ఎంత క్రౌడ్ ఉందో, జనాలు ఎట్లా ఉన్నారో చూసారా, చాలామంది జనాలు వచ్చేసారండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం మంచిదైంది. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలి ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ట్రై చేసేయండి. 6 to 7 మ్యాక్స్ టు 8 లోపు అయితే బెటర్ అండి, వెంటనే బయటకు వచ్చేయచ్చు. మీరు ఎండబడే కొద్దీ ఏంటంటే కనుక ఇంకా జనాలు పెరిగిపోయి రష్ ఎక్కువైపోయింది. చూసారా ఎన్ని కార్లు, ఎన్ని ఆటోస్, బైక్స్, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. సరే మేము మంచిగా నిదానంగా మా దర్శనం కూడా అయిపోయింది కదా అని చెప్పి బైక్ మీద అలా కొండ మీద ఒక రౌండ్ వేసేద్దామని వచ్చామన్నమాట. ఇదిగో చూడండి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏరియాస్ అనమాట ఇవి. ఎక్కడికక్కడ మీకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి, అసలు ఇబ్బంది అనేది ఏది ఉండదు. మంచిగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. బైక్ పార్కింగ్ దగ్గర బైక్ పార్కింగ్ చేసేసుకోవచ్చు. ఒక రూమ్ తీసుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మేమేంటంటే కనుక కొండపైన శివాలయం ఒకటి ఉంది అంటే దాన్ని చూసొద్దామని చెప్పి బయలుదేరుతున్నామండి. కొండ మీద నుంచి 3 kilometers అనమాట. 3 kilometers పైకి వెళ్తే కనుక అక్కడ శివాలయం ఉంది అని అన్నారు. సో అందుకని చెప్పి అలా కొండపైన ఒక బైక్ రైడ్ వేసేసి సింపుల్గా మంచిగా అలాగా శివాలయంకి వెళ్ళామన్నమాట. అంతటా శివుడే, అన్నీ శివుడే అన్నట్లు ఎక్కడికి వెళ్ళినా కానీ శివుడు అనేవాడు ఉంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అనిపించింది నాకైతే మాత్రం నిజంగా. చూడండి కొండపై నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో, కిందకి చాలా అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి కదా.
లుక్ అదైతే చాలా బాగుందండి. జర్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ అది బైక్ మీద కాబట్టి మాకు అక్కడికి రీచ్ అయిపోయాక ప్రదేశం అదంతా మాత్రం చాలా బాగుంది. చక్కగా అలా శివాలయానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళి శివుడి దర్శనం చేసేసుకొని ఇంకా మిగిలినవి కూడా ఏమేం చేసాము ఎలా చేసాము మొత్తం చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా చూసేయండి. ఇదిగో శివాలయంకి వచ్చేసాము. శివాలయంకి వచ్చేసి శివుడిని దర్శించుకున్నాము. శివాలయం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. చక్కగా కొండ మీద కదా, చాలా స్పేషియస్గా ఉంది. పక్కనే 2 చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. పక్కసరికి చెట్లు, ప్రశాంతంగా కూర్చోవడానికి బెంచీలు కూడా వేసారనమాట. తాగడానికి వాటర్ ప్లాంట్స్ అవి కూడా ఎక్కడికక్కడ పెట్టే ఉన్నాయండి. మంచిగా గుళ్ళోకి వచ్చేసాము. చక్కగా 3 ప్రదక్షిణలు చేసేసాము. మా వారు మా అమ్మ ఏమో అమ్మ అయ్యా నీటకాలు పడ్డారు, ఒక ప్రదక్షిణ సరిపోయిద్దిలే ఇంకెందుకు 3 అన్నట్టు అంటున్నారు. నేనేమో హోటల్కి వెళ్తే మినీ బిర్యానీ జాలే ఇంకా సర్దుకొని తినండి అంటే ఊరుకుంటారా ఫుల్ బిర్యానీ ఇచ్చేదాకా అని చెప్పి ఇలాగే ఇక్కడ కూడా ఒక ప్రదక్షిణతో చాలకూడదు, 3 మినిమం చేయాలి, లేదంటే 5 చేయాలని చెప్పి లాక్కొచ్చేసాను అనమాట మా వాళ్ళని. అందుకని మంచిగా 3 ప్రదక్షిణలు చేసేసాము. గుడి చుట్టూ కూడా మంచిగా చూడండి ఇలా మొక్కలు పెట్టేసేసి చక్కగా కరివేపాకు మొక్కలేంటి, పూల మొక్కలేంటి, కొబ్బరి చెట్లు ఏంటి అన్నీ ఉన్నాయండి. ఎక్కడికక్కడ పచ్చదనం అన్నట్లు మంచిగా చక్కల చెట్లన్నీ పెట్టేసేసారు. మందార మొక్కలు కరివేపాకు మొక్కలతో నిండిపోయిందనమాట. ఎక్కడికక్కడ ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉందండి. మంచిగా మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఒకసారి ఖచ్చితంగా టూర్ వెళ్ళాల్సిన ప్రదేశం అని అయితే నేను చెప్పగలనండి. నేనైతే కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం విజిటింగ్కి నాకు చాలా బాగా నచ్చేసింది. చూడండి ఇక్కడ మనకి జ్యోతిర్లింగాలు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక శిలాపలకంలో పెట్టేశారనమాట ఇన్ఫర్మేషను. చక్కగా అలా 3 ప్రదక్షిణలు చేసేసాము. 3 ప్రదక్షిణలు చేసేసుకొని స్వామికి హాయ్ చెప్పేసి అలా బయటకు వచ్చామన్నమాట. వాటర్ పాయింట్ దగ్గర కూర్చొని వాటర్ తాగేసి ఒక 2 నిమిషాలు కూర్చొని ఇంకా టూరిజంకి వచ్చాం. అక్కడ నియర్ బై టూరిజమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి గోశాలని చెప్పి ఇక్కడ గుర్రాలని చెప్పి పక్కన ఏనుగులు అని చెప్పి అన్నీ ఉన్నాయండి. అవన్నీ మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేసేయండి. ఇదేమో గుర్రాల శాలంట, గుర్రాలను గట్టేసి ఉన్నాయి అన్నమాట. ఒక 2 గుర్రాలు ఉన్నాయి, మధ్యలో గోవిందుడు అలా ఉన్నాడనమాట. ఆ తర్వాత ఇక్కడ గజలక్ష్మి అంట ఏనుగు. వెళ్ళిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తుంది. ఇది ఎండకి పాపం దానికి కూడా చెమట పోస్తున్నాయేమో విసురుకుంటా అలా కూర్చుంది. ఆ పక్కకు రంగానే చిన్న చిన్న ర్యాబిట్లు ఉన్నాయండి, మంచి మంచిగా క్యారెట్లు తినేస్తున్నాయి ఇవి. ఇదంతా యానిమల్ విజిటింగ్ లాగా పెట్టారండి. కుందేళ్ళు, ఏనుగులు, గుర్రాలు, ఆ పక్కన గోశాల, లోపల గోవులు కూడా ఉన్నాయి. ఇంకా గోశాలలోకి నేను వెళ్ళలేదు, టైం అయిపోతుందని చెప్పి ఎక్కువ లెంత్ అవుతుందని. ఇక్కడ చూడండి మా చిన్నది మామిడికాయ చెట్టు ఉండేసరికి అక్కడ కాసేపు కూర్చునేసరికి మామిడికాయ కావాలని చెయ్యి అలా పైకి జాపుతుంది. ఆ తర్వాత ఇంకా అక్కడ కాసేపు కూర్చున్నాక పక్కన కిడ్స్ కోసం అని చెప్పి ఇక్కడ పార్క్ లాగా ఉందండి చిన్నది. కొంచెం ముందుకు వచ్చేసేస్తే ఇంకా అక్కడికి వచ్చాము. కాసేపు ఆడదాము అని అంటే ఎండగా ఉన్నా సరే అని చెప్పి కాసేపు అలా ఆడామన్నమాట. అలా ఉన్న రైడ్స్ అన్నీ ఎక్కేసిందనమాట. మంచిగా 1 by 1 ఒక్కొక్కటి ఆడిందనమాట. అలాగే మా బుడ్డది కూర్చుంది కదా, నాకు కూడా చిన్ననాటి రోజులు అలా గుర్తొచ్చేసినాయి అనమాట. అందుకని నేను కూడా ట్యూబ్లో దూరేసాను. చక్కగా అలా ఒక 2 రౌండ్లు వేసాను అనమాట. మంచిగా ఉయ్యాలు ఊగేసేసేసి చక్కగా మా పాప కూడా ఒక్కొక్కటి అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకుందండి. మనకి ఇక్కడ ద్వారకా తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా కొండపైకి వచ్చాము అని అంటే కనుకండి, కొండపైన ఇక్కడ గోశాలని, యానిమల్ ప్లాంట్స్ అని అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ కిడ్స్కి వచ్చేసరికి కిడ్స్కి ఒక చిన్న పార్క్ లాగా ఉంది. ఆ పక్కన వచ్చేసరికి మళ్ళీ అన్నప్రసాదం అని చెప్పి అన్నప్రసాదం భవనం కూడా ఉంది. మనం లంచ్ కావాలన్నా డిన్నర్ కావాలన్నా కూడా అక్కడ చేసేసేయచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదండి. ఆ లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత చక్కగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మనం రిటర్న్ అయిపోవచ్చు అనమాట. అందుకని చెప్పి మేము మార్నింగే పెట్టేసుకున్నాం అనమాట. మార్నింగ్ పెట్టేసేసుకొని చక్కగా మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసేసేసుకొని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొండపైకి వచ్చి నిదానంగా ఒక్కొక్కటి విజిట్ చేసుకున్నాము. మొత్తం విజిటింగ్స్ అన్నీ అయిపోయాక చివరి ఆఖరికి ఇంకా లంచ్ చేసేసుకొని చక్కగా కొండ కిందకు వచ్చేసాం అనమాట. ఇదిగో చూడండి ఏది వదలలేదండి, మొత్తం ట్రై చేస్తానని చెప్పి అక్కడ ఉన్నవన్నీ ఎక్కేసేసేసి వాటి అంతు చూసేసింది అనమాట. హాయిగా ఎంజాయ్ చేసాము, ఎండ అనేది లేదు ఏమీ లేదు. మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అయిపోయింది మా పని, కాస్త బ్యాటరీ ఛార్జింగ్ అవ్వాలని చెప్పి లంచ్కి బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇది లంచ్ ప్లేస్ అనమాట.
చాలా పెద్ద ప్లేసేనండి. లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉంది హాల్ అంతా. చాలామంది వస్తున్నారు, వేల మంది. రోజుకి దగ్గర దగ్గర వేల మందికి అన్నప్రసాదం జరుగుతుందంట. సో మేము కూడా క్యూ లైన్లోకి వెళ్ళిపోయి అన్నప్రసాదానికి వెళ్ళిపోయాం అనమాట. అలా క్యూ లైన్లో ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు లోపలికి వెళ్ళిపోయేసరికి టైం పట్టిందండి. అది మధ్యాహ్నం టైము 12, 12:30 కాబట్టి రష్ అవర్స్, పీక్ టైం కాబట్టి ఆ 20 మినిట్స్ అనేది పట్టిందనమాట. లాస్ట్ నైట్ చూసాం కదా, లాస్ట్ నైట్ మేము వెళ్ళినప్పుడైతే మాత్రం మాకు డైరెక్ట్ ఎంట్రన్స్ ఇచ్చారండి. ఎందుకంటే అప్పుడు 9:30 అలా అయింది కాబట్టి ఇంక జనాలు ఎవరు లేరని చెప్పి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఏంటంటే కనుక పీక్ అవర్స్ కాబట్టి హార్డ్లీ ఒక 20 మినిట్స్ పట్టిందనమాట, అంతే. ఇంకా హాల్లోకి ఎంట్రీ ఇచ్చామన్నమాట. మనకి తిరుపతి దేవస్థానంలో ఎలా ఉంటుందో అలాగే చక్కగా కూర్చోబెట్టేసేసి మంచిగా అందరికీ భోజనం పెట్టేశారండి. కడుపు నిండా భోజనం తినేసేసేసి చక్కగా మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసాం అనమాట. ఇంకా కొండ కిందకి దిగిపోతున్నాము. కొండ కిందకి దిగుతుంటే ఆ పక్కన కేశఖండనశాల అని చెప్పి కూడా ఉందండి. మీకు ఎక్కడికక్కడ బోర్డ్స్ అన్నీ ఉన్నాయండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కొండ కిందకు వచ్చేసేసాము. ఇంకా కొండ కిందకు వచ్చాక ఇవన్నీ స్టాల్స్ అండి. ఇక్కడ ఎక్కువగా నిమ్మకాయలు, పనసపళ్ళు దొరుకుతాయి కావాలా. చాలా చోట్ల మ్యాక్సిమం చాలామంది నిమ్మకాయలు, పనసకాయలు అలా పెట్టేసి అమ్మేస్తున్నారనమాట. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అలాగే టిఫిన్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ టిఫిన్ సెంటర్స్ బాగానే ఉన్నాయండి. రేట్లు కూడా బాగానే ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి, హెవీ కాస్ట్ ఏమీ లేదు. చక్కగా టిఫిన్ చేసేసుకొని ఇదిగో సోడా హబ్స్ అని కూడా ఉన్నాయండి. ఇక వీటి దగ్గర కూడా జనాలు బాగానే ఆదరిస్తున్నారు అనమాట. దాంతో ఎండాకాలం కదా, సో అందుకని మేము కూడా ఒక బ్రేక్ వేసాం అనమాట. బ్రేక్ వేసి బ్రేవ్ సోడా అన్నాడు. ఏం బ్రేవ్ బాబు, ఒకసారి మాకు కూడా బ్రేవ్ అనిపించని చెప్పి మేము ఒక 2 రకాల సోడాలు చెప్పేసాము. ఏందో కాక్టైల్స్, మాక్టైల్స్, ఆ టైల్స్ ఈ టైల్స్ ఉన్నాయంటే మాకు కూడా 2 తోకలు ఇచ్చేయి బాబు అని చెప్పాము. ఒక లెమన్ సోడా చెప్పేసి ఒక సుగంధ చెప్పేసేసి ఏదో ఒక తోక మాకు అంటించు బాబు అని చెప్పాము అనమాట. ఒక స్ట్రాబెర్రీ, ఒక బ్లూబెర్రీ అనుకుంటూ 2 రకాలు చెప్పామండి. చకచక నా ప్రతాపం అంతా చూపించేస్తా, నా టాలెంట్ అంతా చూపించేస్తా అని చెప్పి బాబాయ్ బాగానే చేశాడు. నిమ్మకాయలు కోసేసి సోడాలు వేసేసేసి మంచిగా సిద్ధం చేశాడనమాట. చకచక అలా నిమ్మకాయ బిండేసేసేసి టకటక అలా అందులో షుగర్ సిరప్ వేసేసి ఆ తర్వాత మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసేస్తున్నానండి. సుగంధ వచ్చేసరికి 20 రూపాయలు ఛార్జ్ ఏనండి, ఎక్స్ట్రా ఛార్జ్ ఏమీ లేదు. నేనైతే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారేమో కొండ దగ్గర కదా అని అనుకున్నాను, బట్ ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చెప్పలేదు, 20 రూపీసే తీసుకున్నారు. ఇదే మీకు కాక్టైల్స్ కానీ ఏమన్నా మాక్టైల్స్ కానీ ఏమన్నా కావాలంటే కనుక అవైతే 30 రూపీస్ అంటండి. నార్మల్ సుగంధ అయితే కనుక 20 రూపీసే ఛార్జ్ చేశారు. మీరు కనుక ఈ ద్వారకా తిరుమల వచ్చారు, ఇక్కడ విజిట్ చేశారు అంటే కనుక దర్శనం అయిన తర్వాత కొండ దిగిన తర్వాత మన బ్రేవ్ సోడా దగ్గరికి వచ్చేసేయండి. మంచిగా మీకు ఏది కావాలంటే అది చేసేస్తాడు బాబాయ్. నేనైతే కనుక స్ట్రాబెర్రీది ఒకటి చెప్పాను, అందుకని చెప్పి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేసేసి షుగర్ సిరప్ వేసాడు అనమాట. ఆ తర్వాత మంచిగా కొంచెం వాటిపైన సబ్జా కూడా వేసాడు, ఐస్ వేసాడు. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా గ్యాస్ పట్టించాలి కదా, ఇక అందుకని చెప్పి గ్యాస్ కూడా పట్టిస్తున్నాడు. ఇక సబ్జాలు కూడా వేసేస్తున్నాడండి. ఎండకి సబ్జాలు ఇప్పుడు అందరూ వాడేస్తున్నారు, ఇది ఒకటి మాత్రం మంచిదయిందండి. కాస్త ఎండకి సబ్జాలు కూడా తాగేసేస్తే కాస్త ఒంట్లో చల్లదనం వచ్చిద్ది. మీరు కూడా సబ్జాలు ప్రిఫర్ చేయండి, మీ హెల్త్కి కూడా మంచిది. ఇంకా అన్నీ కలిపేసిన తర్వాత సోడా పెట్టేస్తున్నాడు అనమాట. కూల్గా వాటర్ తీసేసి దానికి గ్యాస్ పెట్టేస్తున్నాడు. మంచిగా గ్యాస్ పెట్టేసి మనకు కావాల్సిన ఇచ్చేస్తారనమాట. మనం ఎంజాయ్ చేసేద్దాం. ఈ సమ్మర్లో తినటం ఒక ఎత్తు అయితే తాగడం ఇంకొక ఎత్తు అండి. ఈ తాగడం మీద పడి ఆ కూల్ డ్రింక్స్ అని, ఈ సోడాస్ అని, ఈ సుగంధాలని, ఆ వాటర్ అని, ఈ వాటర్ అని అసలు ఫుడ్ మీదకే ధ్యాస వెళ్ళదండి. ఏ కాడికి అంత తపనగా ఉంటుంది, హీట్ కూడా అలానే ఉందండి. సో మంచిగా లెమన్ సోడాలు కలిపేస్తున్నాడు. లెమన్ సోడాలు అయిపోయిన తర్వాత మన సుగంధ కూడా కలిపేస్తాడు. ఒక చూపు చూసేద్దాం అలాగా. కానీ ఏ మాట కామాట కాక్టైల్స్ బాగున్నాయండి. నేను 2 ఫ్లేవర్స్ ట్రై చేశాను. స్ట్రాబెర్రీ ఒకటి, ఏదో బ్లూ కాక్టైలో బ్లూ టైలో ఏదో చెప్పాడండి, మనకైతే పేరు తిరగలేదు కానీ ఆ టైల్ మాత్రం బాగానే ఉందన్నమాట. మా ఆయన సుగంధ తాగేశాడు. మంచిగా సుగంధ కల్పించేశారు. మనది చివరాఖరికి ఇదిగో మన స్ట్రాబెర్రీ టైల్ అనమాట. మన స్ట్రాబెర్రీ ఫేవరెట్ కాబట్టి స్ట్రాబెర్రీ చెప్పేసాము. అందుకని స్పెషల్గా గ్యాస్ పెట్టి మళ్ళీ వేస్తున్నాడు అనమాట బాబాయ్. కానీ టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది. ఎప్పుడు తాగినా సుగంధ అని సోడాలని తాగుతాం కానీ ఇది ట్రై చేయలేదు. ఇది బాగుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సోడాస్ ఇవి ట్రై చేయండి. చక్కగా అందులో ఒక స్ట్రా వేసేసి హే కానీ అమ్మ చక్కగా అని చెప్పి ఇచ్చేసేస్తున్నాడు అనమాట తిప్పి.
ఇదిగో ఫైనల్లీ అవర్ స్ట్రాబెరీ కాక్టైల్ ఆర్ మాక్టైల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. చూసారా, నా చేతిలోకి వచ్చేసింది అనమాట. మంచిగా తాగేసాము. అది అలా తాగేసేలోపు ఇలా అయిపోయిందండి. అయ్యో అప్పుడే అయిపోయిందా, అసలు చాలలేదే అనిపించింది నాకు. సో అందుకని చెప్పి వెంటనే ఇంకోటి చెప్పేశాను అనమాట. ఈ తాప చెప్పిన ఫ్లేవరే ఎందుకు, ఇంకోటి ట్రై చేద్దామని చెప్పి మంచిగా బ్లూ కలర్లో ఉండేది బాగుండిద్ది అని అంటే, సర్లే బాబాయ్ ట్రై చేసేద్దామని చెప్పి ఆ బ్లూ కలర్ టైల్ ఏదో చెప్పేసాం అనమాట. దానికోసం మళ్ళీ నిమ్మకాయ పిండేసి ఐస్ వేసేసి సోడా పోసేసి మంచిగా మనకి సిద్ధం చేసి ఇచ్చేసాడు. ఆ బ్లూ కలర్ ఫ్లేవర్ సోడా కూడా చాలా బాగుందండి. ఏమండోయ్, నేను మీకోసం ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, థంబ్నెయిల్స్ చేస్తున్నాను, అన్నీ హోల్ అండ్ సోల్ నేనే చేసుకుంటున్నాను, మొత్తం సింగిల్ హ్యాండ్ మీద చేసేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను కదా, ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయచ్చు కదా, అలాగే ఒక్క లైక్ చేసేయచ్చు కదా. ఏంటి ఆల్రెడీ చేస్తారా? నాకు తెలుసండి మీరు చేస్తారని. థ్యాంక్ యూ. చూడండి, మన బ్లూ కాక్టైల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. బ్లూ ఫ్లేవర్ కాక్టైల్ అనేది అందులో వేసాడు, ఐస్ వేసేసాడు. ఐస్ వేసిన తర్వాత మంచిగా అందులో కూడా సబ్జా వేసేస్తున్నాడు అనమాట. సబ్జా వేసేసిన తర్వాత వెంటనే ఇంక సోడా యాడ్ చేసేస్తున్నాడు. స్పూన్తో అలా ఒక తిప్పేసి, అరే మామ ఇక పెగ్గుల అన్నట్టు మంచిగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయిపోయిన తర్వాత ఇది కూడా చెప్పేశాను. చక్కగా ఒక స్ట్రా వేసేసి ఇంక ఇది మనకి ఇవ్వడమే బ్యాలెన్స్. అది అలా చూస్తుంటే నా దగ్గరికి ఎప్పుడు వస్తావా అన్నట్టుందండి. అంత టెంప్టింగ్గా ఉంది నాకైతే మాత్రం. స్ట్రాబెర్రీ అనే దానికన్నా కూడా గ్యాస్ పరంగా చూస్తే ఈ బ్లూ టైల్ అనేది బాగుందండి. మీరు వచ్చినప్పుడు కూడా మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు ట్రై చేసేయండి. పక్కన ఇంకొక అంకుల్ ఇదేంది బాబు ఇది అని అడుగుతున్నాడు. ఆ బాబాయ్ ఏమో అదొక టైర్లే బాబాయ్ అని చెప్పి చెబుతున్నాడు. మంచిగా అలా స్ట్రా చేసేసి మనకి ఇచ్చేసారండి. చూడండి, రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. చక్కగా పైన ఐస్ కూడా అలా తేలుతుందనమాట. ఒక 5 to 10 minutes స్లోగా సిప్ చేసుకుంటూ తాగితే చాలా బాగుంది. ఎండకు కాస్త ప్రశాంతంగా ఉంది ముందు నాకు. హాయిగా అలాగా బ్లూ కాక్టైల్ ఎంజాయ్ చేసామన్నమాట మనం. మంచిగా అలాగా అవి తాగేసేసేసి ఇక ఇంటి దావ పట్టేసామండి. రిటర్న్ టు హోమ్ అనమాట. మంచిగా ఇంటి దావ పట్టేసేసి చక్కగా అలాగా బై 6:37 కల్లా రీచ్ అయిపోయాం అనమాట. ఈసారి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర. రిటర్న్లో ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఎర్లీగా వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్రెడీ రిటర్న్లో మార్నింగ్ వచ్చేటప్పుడు మేము రూట్ కొంచెం నిదానంగా చూసుకొని క్లియర్గా వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళటం అనేది ఈజీ అయిపోయిందండి. ఇది చూడండి, మన గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట. ఇదంతా వాల్ ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఇంతవరకు అసలు ఇటు సైడే రాలేదండి, ఇప్పుడే చూస్తున్నాను అనమాట. గన్నవరం కానీ ఏలూరు కానీ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి. వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, ఏంటి సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయమని చెప్పండి. అలాగే నోటిఫికేషన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో వెంటనే మన వీడియోస్ని మీరు కూడా చూడొచ్చు అనమాట. చాలామంది వీడియోస్ అనేవి రావట్లేదు అంటున్నారండి. ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.